ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మచిలీపట్నం పోర్ట్కి కనెక్ట్ అవుతున్న హైవేస్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే ఈ పోర్ట్ కోసం వేస్తున్న కొత్త హైవే గురించి వివరాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వెళ్తే ఈ బ్లాగ్ లో నేను చూడబోతున్నాం అంటే మీకు నేను ఆల్రెడీ చూపించే కదా మన మచిలీపట్నం పోర్ట్ ని. ఈ రోజు ఈ మచిలీపట్నం కి కనెక్ట్ చేసే పోర్ట్ గ్రాండ్ హైవే చూపించబోతున్నాను. ఈ పోర్ట్ గ్రాండ్ హైవే ఎక్కడి నుంచి అడుగు వేస్తున్నారు అండ్ కొత్తగా ఎంతవరకు హైవే వేస్తున్నారు అండ్ అలానే ఈ హైవే ఎన్ని లైన్స్ ఉండబోతుంది అండ్ కంప్లీట్ గా మనకి రూట్ మ్యాప్ ని చూపించబోతున్నాను. అండ్ అలానే అక్కడ జరుగుతున్న వర్క్ కూడా చూపిస్తాను. మూలపేట దగ్గరలోని ఈ పోర్ట్ గ్రాండ్ హైవే వర్క్ అయితే అవుతుంది. అదంతా కూడా నేను మీకు కంప్లీట్ చూపిస్తాను అనమాట. మరి మీరే చెప్పాలి కంప్లీట్ గా ఈ రూట్ మ్యాప్ ఎలా ఉంది అండ్ నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ మూలపేట పోర్ట్ చూపించే కదా, అవన్నీ కూడా ఎలా ఉందండి మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మిగిలిన కూడా ఇది షేర్ అవుతుంది. సో మరి మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం అయితే మ్యాప్ వ్యూలోకి వెళ్దాం. మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఈ రూట్ మ్యాప్ ని చూద్దాం. రూట్ మ్యాప్ ని చూసిన తర్వాత మనం అయితే ఆ పోర్ట్ గ్రాండ్ హైవే విజువల్స్ అని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మచిలీపట్నం పోర్టు. మీకు నేను ఆల్రెడీ మన మచిలీపట్నం పోర్ట్ అయితే కంప్లీట్ చూపించాను. ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది అన్న విషయాలని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మనకి తెలుసు కదా, ఈ పోర్ట్ వేస్తున్నారంటే పోర్ట్ గ్రాండ్ హైవేస్ కూడా వస్తాయి. సో ఈ పోర్ట్ గ్రాండ్ హైవేస్ గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోర్ట్ అయితే ఫ్యూచర్లో ఒక కీ రోల్ ప్లే చేయబోతుంది. సో అందువల్ల ఈ పోర్ట్కి సరైన హైవేసే వేస్తున్నారు అండ్ ఆ హైవేస్ కూడా ఈ పోర్ట్ కనెక్ట్ అయ్యేలా ఉంటున్నాయి. మరి ఆ హైవేస్ అంటే తెలుసుకుందామా. ఫస్ట్ ఈ పోర్ట్ని నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేలా ఒక నేషనల్ హైవే అయితే వేస్తున్నారు. ఆ హైవే గురించి తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ ఉన్న రోడ్డే, ఆ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. మెయిన్ ఈ పోర్ట్ గ్రాండ్ హైవే అంటే నేషనల్ హైవే 260 కనెక్ట్ అయ్యేలా ఒక హైవే అయితే వేస్తున్నారు. అది మీకు నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూపించాను. సో ఈరోజు కూడా మీకు నేను ఆ హైవేనే చూపిస్తాను. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ నుంచి ఇలా నేషనల్ హైవే 216 వరకు ఉంటుంది. సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. పెద్ద వంతెన ఉంది కదా, అక్కడ కనెక్ట్ అవుతుంది మచిలీపట్నం దగ్గరలోని. సో తర్వాత మనకైతే ఈ హైవే ఉంది కదా, ఈ హైవే డైరెక్ట్గా మనకు వెళ్ళి నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతుంది. ఇది మనం చివరిలో చూద్దాం. ఇప్పుడు కొత్తగా వేస్తున్న హైవే గురించి తెలుసుకుందాం. సో ఇది ఆల్రెడీ ఉన్న హైవేలోనే నేషనల్ హైవే 216 ఉంది కదా, ఈ హైవేలో ఇలా వెళ్ళి పెడాన దాకా వెళ్తుంది. ఇప్పుడు పెడాన నుంచి మనకి ఎగ్జాక్ట్గా లక్ష్మీపురం ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో. అక్కడ వరకు ఒక హైవే అయితే డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న రోడ్ని కొత్త రోడ్డు డెవలప్ చేస్తున్నారు. ఈ హైవే డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మెయిన్ హైవే అనమాట. ఈ హైవే కంప్లీట్ ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉండే ఈ పోర్ట్కి రావడం ఈజీ అవుతుంది. హైదరాబాద్కి దగ్గరలో ఉండే పోర్ట్ ఏదైనా ఉందంటే అది ఈ పోర్టే. ఇంకే పోర్ట్ తీసుకున్నా చాలా దూరంగా ఉంటాయి. సో అందువల్ల ఈ పోర్ట్ డెవలప్ అయిందంటే ఆల్మోస్ట్ ఇటు కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, ఈ సిద్దిపేట కానీ, నిజామాబాద్ కానీ, ఈ అన్ని ఊర్లకు కూడా ఈ పోర్ట్ దగ్గర అవుతుంది. సో ఈ పోర్ట్ చాలా కీ రోల్ అందుకే ప్లే చేయబోతుంది. సో ఇప్పుడు మనం ఈ నేషనల్ హైవే 216H ఉంది కదా, ఈ హైవే గురించి తెలుసుకుందాం. సో ఈ హైవే అయితే మనకి ఎగ్జాక్ట్గా పెడాన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పెడాన బైపాస్ చిన్న రోడ్డు ఉంది, ఆ రోడ్డుని డెవలప్ చేస్తారు. అక్కడ నుంచి ఈ హైవే అయితే అలా ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఆల్రెడీ ఉన్న హైవేనే రోడ్ వైడన్ చేసి ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్లవల్లేరు ఉంది కదా, గుడ్లవల్లేరు దగ్గర మాత్రం బైపాస్ అయితే వస్తుంది. గుడ్లవల్లేరు దగ్గర ఆల్మోస్ట్ 6.8 కిలోమీటర్స్ బైపాస్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి నార్మల్గా ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు మొత్తం ఉన్న రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఎక్కడంటే టీ జంక్షన్ అయితే ఉంది. ఇక్కడ టీ జంక్షన్ దగ్గర మనకి జీవీఎస్ రాజు ఆక్వా ట్యాంక్స్ ఉంది కదా, అక్కడ నుంచి ఆ ప్లేస్ దగ్గర నుంచి మనకైతే గుడివాడ బైపాస్ స్టార్ట్ అవుతుంది. గుడివాడ బైపాస్ చాలా పెద్దది, దాదాపుగా 15 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యి అలా మనకి ఎక్కడికి వెళ్తుందంటే సిద్ధాంతం తర్వాత మెరకగూడెం, ఆ తర్వాత అలా మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ రెండేళ్ళ బంక్ ఉంది కదా, జనార్దనపురం ఉంది కదా, జనార్దనపురం దగ్గర ఈ బైపాస్ మళ్ళీ మనకి ఉన్న పాత రోడ్లో కనెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి ముందుకు రాగానే పుట్టగుంట ఉంటుంది. సో ఈ పుట్టగుంట ఉంది కదా, ఈ పుట్టగుంట దగ్గరే మనకి మళ్ళీ ఇంకొక బైపాస్ వస్తుంది. ఈ బైపాస్ కూడా దాదాపుగా 2.2 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇలా బైపాస్ అయ్యి మళ్ళీ పాత రోడ్డు కలిసి ముందుకైతే వెళ్తుంది. అలా ముందుకు రాగానే మనకి ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు పేరే ఆరుగొలను. ఇది ఆరుగొల అనమాట ఊరు.
సో ఈ ఊరిని కూడా బైపాస్ చేస్తుంది. ఈ బైపాస్ కూడా మనకి 2.6 కిలోమీటర్తో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ పాత రోడ్కి అయితే వస్తుంది. పాత రోడ్ నుంచి అలా ముందుకు వెళ్ళి మళ్ళీ పెద్ద బైపాస్ అయితే వస్తుంది. అదే హనుమాన్ జంక్షన్ బైపాస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకైతే యుఎస్ఆర్ ఆక్వాఫిట్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఈ బైపాస్ కూడా దాదాపుగా 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రెండో అతిపెద్ద బైపాస్ ఈ హైవేలోని. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి మనకి ఎగ్జాక్ట్గా మిర్జాపూర్ ఉంది కదా, మిర్జాపూర్తో ఉంటుంది. మిర్జాపూర్ నుంచి మనకి ఇలా వెళ్ళి ఇక్కడ మిర్జాపూర్ దాడిని కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ నూజివీడ్ దాకా వస్తాం. నూజివీడ్ దగ్గర ఆల్రెడీ పాత బైపాస్ అయితే ఉంది. ఆ బైపాస్ నుంచి మనం ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనకి రోడ్ ఎక్స్టెండ్ చేస్తారు, పాత బైపాస్ని యూజ్ చేస్తారనమాట. ఆల్రెడీ బైపాస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళామంటే పాత రోడ్లోనే వెళ్తాం. ఆ పాత రోడ్లోని మనకి ఎక్కడి దాకా వెళ్తాం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా విసన్నపేట దాకా వస్తాం. విసన్నపేట వరకు మనకు ఆల్మోస్ట్ ఇగోండి ఈ ప్లేస్ వరకు రాణి సెలబ్రేషన్స్ ఉంది కదా, ఇక్కడ వరకు మనకైతే పాత రోడ్నే ఎక్స్టెండ్ చేస్తారు. అక్కడ నుంచి మనకి విసన్నపేట దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇదిగోండి వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా, ఇక్కడ దాకా మనకైతే బైపాస్ అయితే వస్తుంది. విసన్నపేట బైపాస్ వచ్చేసి 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చూస్తున్నారుగా ఇదంతా బైపాస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఇలా వెళ్ళామంటే నరసాపురం వెళ్తాం. నరసాపురం నుంచి అలా మనం ముందుకు వెళ్ళి అలా కూడా మనం తెలంగాణ వెళ్ళొచ్చు. కానీ దానికన్నా ముందు మనం అయితే ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్ళి పుట్టల దాకా వెళ్తాం. పుట్టల తర్వాత బైపాస్ వస్తుంది. పుట్టల వచ్చే బైపాస్ వచ్చేసి మనకి 3.2 km అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే టర్న్ అవుతుంది. ఈ ప్లేస్ నుంచి ఇలా తీసుకుని ఇలా మనకి ఇక్కడ చర్చ్ దాటిన తర్వాత పాత రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ బైపాస్ కూడా మనకి 3.2 km అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా పాత రోడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇది అలా వెళ్ళి తిరువురు దగ్గరలో ఉన్న లక్ష్మీపురం దగ్గర నేషనల్ 30తో కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉంది కదా, భద్రాచలం హైవే విజయవాడ నుంచి వెళ్తుంది. మన ఇబ్రహీంపట్నం కదా, ఇబ్రహీంపట్నం నుంచి అలా భద్రాచలం నుంచి అలా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది ఈ హైవే అయితే. సో ఈ హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకైతే ఇలా ముందుకు వెళ్ళింది అనుకోండి, ఈ ప్లేస్లోనే మనకి ఇంకో హైవే అయితే వస్తుంది. మీకు కనబడుతుంది కూడా లైన్ అయితే. సో ఆ హైవే ఏంటంటే మన ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే నుంచి ఇలా మనకు వచ్చి ఈ హైవే కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుంచి ఈ రూట్లో వస్తే మనకి మ్యాక్సిమం డిస్టెన్స్ తగ్గుతుంది అండ్ కంప్లీట్ హైవే ఉంటుంది. అండ్ ఈ ఖమ్మం దారాపల్లి కూడా యాక్సెస్ కంట్రోల్ కాబట్టి మనం హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ ఇలా ఈ హైవేలో కనెక్ట్ అయ్యి ఇలా పోర్ట్కి అయితే రావచ్చు. సో ఇది దగ్గర రూట్ అవుతుంది. ఇటు సైడ్ ఖమ్మం నుంచి కూడా రావడానికి, తర్వాత ఈ కొత్తగూడెం నుంచి, భద్రాచలం నుంచి అండ్ అలాగే వరంగల్ నుంచి రావడానికి కూడా ఈజీ అవుతుంది. వరంగల్ నుంచి మనకి ఇంకొక హైవే అయితే వస్తుంది. అదే మన నాగ్పూర్ విజయవాడ హైవే ఉంది కదా, మనకి మంచిర్యాల నుంచి కనెక్ట్ అవుతుంది. మన ఆంధ్రాలో ఇంకా ముందు నుంచి కనెక్ట్ అవుతుంది. కానీ మంచిర్యాల నుంచి మనకి వర్కే జరుగుతుంది ప్రస్తుతం. అండ్ ఖమ్మం దగ్గర కూడా వర్క్ అవుతుంది. అది మీకు ఆల్రెడీ చూపించాను, మీరు చూడాలని చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలా కరీంనగర్, ఇది మంచిర్యాల నుంచి అలా మనకి ఏ ఊరు వస్తుందంటే వరంగల్ వస్తుంది. వరంగల్ నుంచి మనకైతే ఖమ్మం నుంచి అలా విజయవాడ వస్తుంది. ఈ రూట్ నుంచి వచ్చి ఈ హైవే కనెక్ట్ అయ్యి మళ్ళీ ఈ హైవే నుంచి ఈ హైవే కనెక్ట్ అయ్యి ఇలా డైరెక్ట్గా మచిలీపట్నం పోర్ట్కి అయితే వచ్చేయచ్చు ఈ హైవే కంప్లీట్ అయితే. అండ్ చివరిగా మీకు చెప్పాక స్టార్టింగ్లో ఇంకొక హైవే అని చెప్పేసి నేషనల్ 65 డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి మనకి పూణే నుంచి హైవే ఉంటుంది. కానీ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి మనకి మెయిన్ తెలంగాణలో వచ్చే గూడ్స్ అన్ని కూడా మనకి మచిలీపట్నం దగ్గర కాబట్టి మచిలీపట్నంకి వస్తాయి కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ హైవే కూడా దగ్గర అవుతుంది. ప్రస్తుతం ఈ హైవేని కూడా 6 లేన్గా డెవలప్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి కొన్ని చోట్ల హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు 6 లేన్గా అండ్ కంప్లీట్గా ఈ హైవేని 6 లేన్ డెవలప్ చేస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్కి మంచి కనెక్టివిటీ ఉండడానికి ఈ హైవేని 6 లేన్గా డెవలప్ చేస్తారు. అండ్ దాంతోపాటు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంది కదా, మచిలీపట్నం వెళ్ళేటప్పుడు కూడా ఈ హైవేని అయితే 6 లేన్ డెవలప్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని చోట్ల 6 లేన్ డెవలప్ చేస్తారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్గా వచ్చి మచిలీపట్నం పోర్ట్ కనెక్ట్ అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా నేషనల్ 16 వచ్చేసి మచిలీపట్నం పోర్ట్ కనెక్ట్ అయ్యేలా నేషనల్ 16 కనెక్ట్ అవుతుంది. అలా వచ్చి ఈ హైవేలో మనం మచిలీపట్నం పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో చూసారు కదా, ఈ హైవేస్ అన్ని కూడా మచిలీపట్నం పోర్ట్కి కనెక్ట్ అవుతున్నాయి అండ్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది మచిలీపట్నం పోర్ట్. మీకు క్లియర్గా నేనైతే మన మచిలీపట్నం కనెక్ట్ అయ్యే పోర్ట్ గురించి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ కొన్ని విజువల్స్ చూసి తర్వాత మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా మ్యాప్, మీకైతే క్లియర్ చూపించాను. మ్యాప్ లో మనకి ఈ పోర్ట్లండ్ హైవే ఎక్కడ నుంచి ఎక్కడ ఉండబోతుంది అనేది. అండ్ అలానే మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఈ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ మరి ఇప్పుడు మనమైతే విజువల్స్ చూడబోతున్నాం కంప్లీట్ గా పోర్ట్ దగ్గరలో వర్క్ ఎలా అవుతుంది అనేది. అండ్ అలానే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైవే కూడా మీకు చూపిస్తాను, సూపర్ గా ఉంది. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి, లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్ గా మన మచిలీపట్నం పోర్ట్ ఉంది కదా, మచిలీపట్నం పోర్ట్ దగ్గరలో ఉన్నాం.
మీకు నేను ఈ విజువల్స్ ఆల్రెడీ మన మచిలీపట్నం పోర్ట్ వీడియోలో చూపించాను, పోర్ట్ గ్రాండ్ హైవే అని చెప్పి. సో ఈ వీడియోలో మీకు మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పోర్ట్ గ్రాండ్ హైవేస్ గురించి. సో ఇదైతే మనకి పోర్ట్ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవే 216 కనెక్ట్ అవుతుంది. ఆ హైవేని మీకు మ్యాప్ వ్యూలో క్లియర్గా చూపించే కదా, సో ఆ హైవేకి వెళ్ళి ఈ హైవే కనెక్ట్ అవుతుంది. ఈ హైవే వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. మీకు పోర్ట్ కన్స్ట్రక్షన్ కూడా ఎలా జరుగుతుందో చాలా క్లియర్గా చెప్పాను అండ్ అలాగే నేను చూపించాను నా ప్రీవియస్ వీడియోలోని. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి. అండ్ నేను వీడియో స్టార్టింగ్లోని మచిలీపట్నం కాస్త మూలపేట అన్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా మూలపేట పోర్ట్ని కవర్ చేశాను కాబట్టి మనకి ఆ పోర్ట్ గురించి ఎక్కువ వస్తుంది. సో అందువల్ల మచిలీపట్నం పోర్ట్ని కాస్త నేను మూలపేట అన్నాను. మీరు వీడియో ఎంట్రన్స్లో చూసుకోవచ్చు, అదొకటి చిన్న మిస్టేక్ అన్నమాట వీడియోలోని. సో అది ఆల్రెడీ నేను కనిపించిన వీడియో కాబట్టి దాన్ని చేంజ్ చేయాలి. సో అందుకోసం ఆ ఒక్క చిన్న మిస్టేక్ని క్షమించేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆ ముందు నుంచి ఒక రోడ్ అయితే వెళ్తుంది, అది స్టేట్ హైవే 259. మనకి ఆ హైవే అయితే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ హైవే నుంచి మన పోర్ట్ గ్రాండ్ హైవే నుంచి అలా మచిలీపట్నం వెళ్తాం. కానీ ఈ పోర్ట్ గ్రాండ్ హైవే కాస్త అలా స్ట్రైట్గా వెళ్ళి మన నేషనల్ హైవే 216 కనెక్ట్ అవుతుంది. ఆ నేషనల్ హైవే 216 కూడా మీకు మచిలీపట్నం ధరలో చూపిస్తాను. తర్వాత నేషనల్ హైవే 65 ఉంది కదా, ఆ నేషనల్ 65 కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మచిలీపట్నం పూణే హైవే నేషనల్ హైవే 65 మీకు చూపిస్తానని చెప్పే కదా, ఈ హైవేనే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4 లేన్ ఉంది కదా, దీని తొందరలో 6 లేన్గా అప్డేట్ చేయబోతున్నారు. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నేషనల్ హైవే 216. సో ఈ హైవేనే పోర్ట్ గ్రాండ్ హైవే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే మనకి పెడాన వస్తుంది. పెడాన కన్నా ముందు ఈ పోర్ట్ గ్రాండ్ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియోలో మీరు ఓన్లీ మ్యాప్ వ్యూలోనే క్లియర్గా తెలుసుకుంటారు రూట్ మ్యాప్స్ అన్ని కూడా. అప్కమింగ్ వీడియోస్లో మీకు నేను చాలా క్లియర్గా వర్క్ స్టాటస్ కూడా చూపిస్తాను. అప్కమింగ్ వీడియోస్లో నేషనల్ హైవే 216H ఉంది కదా, ఆ వీడియోస్ కూడా మీకైతే వస్తాయి అండ్ అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే బోర్డు కనిపిస్తుంది NH 216 అండ్ అలానే పెడాన 8 కిలోమీటర్లు. ఇంకా మనకి నర్సాపూర్ ఉంది, తర్వాత యానం ఉంది, తర్వాత కాకినాడ, ఇలా మనం అయితే వెళ్ళొచ్చు. అలానే వైజాగ్ వెళ్ళాలన్నా కూడా ఆ రూట్లో మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది అయితే నేషనల్ 65 ఎగ్జాక్ట్గా ఎక్కడంటే కంకిపాడు దగ్గర. ఈ కంకిపాడు దగ్గర మనం చూసుకున్నట్లయితే ఈ హైవే ఉంది కదా, ఈ హైవేని కాస్త బైపాస్లో మనకి 6 లేన్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీది క్లియర్ కనబడుతుంది, కంప్లీట్గా 6 లేన్ అయితే ఉంది. సో ఇలానే మనకి హైవే అంతా కూడా 6 లేన్ చేస్తారు. 6 లేన్ చేశారంటే ఈ పోర్ట్ కనెక్టింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. మనకి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రావాలంటే ఈ హైవేని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఈ హైవేని కూడా తొందరలో 6 లేన్కి అప్డేట్ చేయబోతున్నారు. అండ్ అలానే మనకు తెలిసిందే కదా, ఖమ్మం దేవరపల్లి, విజయవాడ, నాగ్పూర్ ఈ హైవేస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. సో అవి కూడా కంప్లీట్ అయ్యంటే పోర్ట్ గ్రాండ్ హైవే అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అండ్ పోర్ట్ కూడా నంబర్ 1 పోర్ట్ అవ్వబోతుంది. మరి చూద్దాం ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనేది. సో ఇంకా మీకైతే క్లియర్గా రూట్ మ్యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే కొన్ని రూట్స్ని కూడా చూపించాను. మరి నేనైతే బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే కంప్లీట్గా చూపిస్తాను పోర్ట్ కనెక్టింగ్ హైవేని. ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వరకు అంటే కంప్లీట్గా మనకి చూపించే కదా, మ్యాప్ వ్యూలో చూపించాను. సేమ్ అలానే మీకు అక్కడ జరుగుతున్న విజువల్స్ చూపించాను. అండ్ ఇంకా మనకి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి అండ్ అప్కమింగ్ వీడియోస్ నేను కరెక్ట్ చేస్తాను. అండ్ మీకు చాలా కష్టపడి మన వైజాగ్ నుంచి మచిలీపట్నం, హైదరాబాద్ అన్ని మన సౌత్ ఇండియాలో ప్రాజెక్ట్స్ ని కవర్ చేస్తాను కదా. అండ్ అలానే మీకు మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ అని చూపించాను అండ్ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ అని కూడా చూపించబోతున్నాను. మన చీరాల హైవే కూడా చూపించబోతున్నాను. చాలా ఉండమంటారా లోపల దాచిపెట్టాం, బయట చేస్తున్న ఆడియో ఒకటి. సో మరి మీరు ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోస్ లైక్ చేస్తానండి. పాత వీడియోలు చాలా ఉన్నాయి, 2000 పైగా ఉంటాయి వీడియోలు. చూస్తున్నాను ఫ్రెండ్స్, దానిదే ఉంది, మీ ఫ్రీ టైంలో చూడండి. సో మరి మీకైతే మరి పోర్ట్ గ్రాండ్ హైవే గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలానే పోర్ట్ గ్రాండ్ హైవే కూడా చూపించాను. సో మరి వీడియో అనేది ఇక్కడ ఎండ్ చేస్తాను నేనైతే. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.